హాయ్ అండి. ఫ్రూట్ సలాడ్ చేద్దాం. మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ ఏవుంటే అవి వేసి ఇలా చక్కగా హెల్తీగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. సమ్మర్ కదా, చల్లగా కూడా బాగుంటుంది. ఒక గిన్నె తీసుకొని కొంచెం తడి చేయాలన్నమాట, తొలిపి ఆ తర్వాత ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ కట్ చేసి గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టాలి. అలా చేస్తే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట, పాలు అడుగంటకుండా ఉంటాయి. ఇప్పుడు మీగడ కట్టకుండా మనం తిప్పుతూ ఉండి బాగా కాగిన తర్వాత ఒక 7 టీ స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటే మీకు హాఫ్ లీటర్కి చక్కగా సరిపోతుంది స్వీటు. ఇప్పుడు కరిగేలోపు మనము 2.5 టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలు, విడిగా ఉన్న పాలు తీసుకొని ఉండలు లేకుండా కలిపేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఈ హాఫ్ లీటర్లో ఇంచి కాకుండా విడిగా పాలు తీసుకొని చక్కగా ఉండలు లేకుండా కలిపేసేసి పక్క పెట్టుకుంటే మనం ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాలు, పంచదార అంతా కరిగిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడరు మళ్ళీ ఒకసారి కలిపి ఆ బౌల్లోని ఆ పాలని కలిపి ఒకసారి ఉండలు లేకుండా ఇందులో పోసేసి మొత్తం చక్కగా కలుపుకోవాలి. మీకు మీగడ కట్టకుండా ఉంటే టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మరీ చిక్కగా కాదు, మరీ పలచగా కాదు, చూసుకొని మనము స్టవ్ కట్టేయాలి. సరిపోతుంది మీకు. మనము దించాక కూడా కొద్దిగా చిక్కబడుతుంది మీకు, అందుకోసమని చూసి మనము సరిపోతుంది అప్పుడు. ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో మీకు కరెక్ట్గా ఉంటుంది ఫ్రూట్స్ వేసాక. ఇప్పుడు మనము పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము ఇంకా మనకు కావాల్సినప్పుడు ఫ్రూట్స్ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో నుంచి తీసి చక్కగా ఈ ఖర్జూరాలు వేస్తే మీకు స్మూత్గా చాలా బాగుంటుంది మీకు నానిన తర్వాత. అలాగే ద్రాక్ష, ఇవి చక్కగా ఉప్పు నీళ్ళల్లో కడిగి వేసుకోండి. అలాగే యాపిల్, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి, కొంచెం నేను అరటిపండు కూడా వేస్తాను. అలాగే బాదాము, జీడిపప్పు, ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎంతో టైం కూడా పట్టదు మీకు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇంతసేపు